ఏంటోనండి. ఈ రోజుల్లో నిజంగా చెప్పాలంటే నీతిగా, నిజాయితీగా బతికిన వాళ్ళకి నీడ కూడా ఉండడం లేదండి. అబద్ధాలు, మోసాలు చేసిన వాళ్ళేమో మహారాజులాగా కార్‌లల్లో, బంగళాలలో ఉంటున్నారు. వాళ్ళదే మంచిగా ఉంటుంది. వాళ్ళ లైఫే మంచిగుంటుందండి నిజం చెప్పాలి అంటే. ఇలా ఎందుకంటారు? ఇదేమన్నా కలికాలం ఎఫెక్టా? ఏమో అండి. కష్టపడి పనిచేసే వాళ్ళని నేను చాలా మందిని చూస్తున్నా. వాళ్ళెవ్వరికీ మోసం చేయాలన్న ఆలోచన గానీ, అసలు మోసం చేయాలనే బుద్ధి కూడా లేదు. కానీ మోసం చేసేవాడు ఎప్పటికీ కష్టాన్ని నమ్ముకోడండి. నేను చూస్తున్నాను కదా ఇలాంటి వాళ్ళను. సో, ఇంకా చెప్పాలంటే మన పెద్దవాళ్ళు కర్మ అనేది ఉంటుంది. అది డెఫినెట్‌లీ నిజంగా ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తగులుతుంది అని. నేను చూసినంత వరకు కూడా కర్మ అనేది మంచివాడే అనుభవిస్తున్నాడండి. అవమానాలు పడ్డా ఆ మంచివాడు ఏమనడు. సో, వాడినేమన్నా వాడేమనడు. వాళ్ళు ఇంకా ఎలా తప్పుగా తీసుకుంటారో, మన గురించి ఏమైనా బ్యాడ్‌గా అనుకుంటారేమో అని ఎక్కడికక్కడికి సర్దుకుపోతున్నాడండి. నాకు తెలిసినంత వరకు మోసం చేసేవాడు తప్పించుకుంటున్నాడు. కానీ దేవుడనేవారు ఉన్నారండి. దేవుడు తప్పక అందరికీ శిక్షలనేది డెఫినెట్‌లీ ఇస్తాడు. కానీ కొంచెం ఓపిక పట్టాలి. సో, దాని గురించయితే వదిలేస్తే ఈరోజైతే నేను కారం అన్నం అయితే తాలింపు పెట్టానండి. సో, నా వేలో పెట్టాను. అండ్ ఈ రెసిపీ మా నాయనమ్మ చెప్పిందండి. చాలా బావుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే విధంగా అయితే చేసుకోండి. అండ్ నేను చెప్పాను కదా! ఇది మీరు తాలింపు వేసుకొని లాస్ట్‌లో నిమ్మకాయ అలా వేసిన తర్వాత ఇందులో కొన్ని ఆనియన్స్ వేసి అయితే మీరు సర్వ్ చేసేసుకోండి. చాలా బావుంటుంది. అండ్ ఇందులోకి నేనొక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. అండ్ ఆమ్లెట్ కాంబినేషన్‌లో ఇంకా అద్దిరిపోతుందండి. ట్రస్ట్ మీ గైస్. అండ్ నిజంగా నేను చెప్పిన స్టోరీ మీకెక్కడైనా రిలేటెడ్‌గా ఉందా? లేకపోతే మీ ఇంటి పక్కన, చుట్టుపక్కల ఎక్కడైనా జరిగిందా అనేదైతే థింక్ చేయండి. అండ్ మా నాయనమ్మ చెప్పిన ఈ కారం అన్నము సో, మీరు కూడా డెఫినెట్‌లీ అయితే ట్రై చేయండండి. చాలా బావుంటుంది. సో, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేయండి గైస్. లవ్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.